Amen.
పాట సంఖ్య 208 నమ్మకమైన నా ప్రభు నిన్ను స్తుతి. నమ్మకమైన
పాట సంఖ్య 215 బజింపరాని ప్రభు యేసు. బజింపరాని ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రి బజింపరాని పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించె రక్తముతో పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించె రక్తముతో జయము జయము మన ప్రభుకే జయము జయము మన ప్రభుకే బజింపరాని ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని బజింపరాని ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగించు
ప్రార్థన చేసుకుందాము. ప్రేమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడం కొరకే మీరు ఇచ్చిన మహాత్మను బట్టి మేము స్తుతిస్తున్నాను. ప్రభా సమయంలో పరిశుద్ధమైన గ్రంథంలోని లేఖనముల ద్వారా ప్రభావం నేను మిమ్మల్ని ఆరాధించడం కొరకే నీ వర్తమానం మాకు దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాను. నీ దాసుని బలపరచము, నీ కృపతో నింపుము, నీ జ్ఞానాత్మను దయచేయము. ప్రభు నీ మాటలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రశంసల ప్రభావాన్ని కల్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మనం ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించడానికి వచ్చినాం. మన ఆరాధించిన కొరకై ఈరోజు లేఖన భాగాలను ధ్యానించుకున్నాం. కీర్తనలు 113వ అధ్యాయము. కీర్తనలు 113వ అధ్యాయము ఒక చదువుదాము. కీర్తనలు 113వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఎల్లకాలము ఎల్లకాలము యెహోవా నామము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సన్నుతింపబడును గాక.
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము యెహోవా స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడగా అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించు. దేవుడు సహాయం కోసం మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభావ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా మీ మందిరంలో చేరురాగట్టు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు ప్రభా. మీ బిడ్డల్ని నలుగురి నుంచి ప్రభా తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. ఎవరైతే రాస్తున్నారో ప్రభావ జ్ఞాపకం చేసుకుని సకాలంలో తీసుకుని సహాయం చేయండి ప్రభావ. మరి ముఖ్యంగా ఆరాధన వర్తమానం కొరకై ప్రభావ కీర్తనలో 10వ అధ్యాయం ధ్యానించడంలో మీ సహాయం కోరుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ నిలబడుచు నేను ప్రభా ఎన్నికలేని వాడిని ప్రభా అపాత్రుని ప్రభా అయినప్పటికీ ప్రభా మీ శిలువ రక్తం ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచి ప్రభా మీ శిలువ చాటును మరపరుచుకొని మీ మెల్లనైన స్వరంతో మీ ప్రియబిడ్డలకు ఏదైతే ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మిమ్మల్ని మహింపరచుటకు ఆలయకని భాగాలను దయచేయమని ప్రార్థిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మీ కృపను కోరుకుంటూ మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నూట 13వ అధ్యాయంలో మొత్తం 9 వచనాలు ఉన్నాయి. ఈ 113వ కీర్తన ఎంతో 113 నుంచి 118 వరకు ఈ కీర్తనలు ఎంతో స్తుతి కీర్తనలు అన్నమాట. ఈ స్పెషల్ కీర్తనలు ఈ స్పెషల్ కీర్తనలు అనేవి మీరు ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం ఒకసారి తీయండి. 26:30 మత్తయి సువార్త. అంతటా యేసు వారితో కూడా 26:30 అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, వారితో పాటు 11 మంది శిష్యులు ఉన్నారు. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్తూ వచ్చినారని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కీర్తనలు పాడారని లేఖన భాగాలు సెలవిస్తుంది. ఆ ఏ కీర్తనలు అయి ఉండొచ్చు? ఏ కీర్తనలు అంటే ఈ కీర్తనలు 113 నుంచి 118 వరకు స్తుతి కీర్తనలు. ఈ కీర్తనలు హెబ్రూ లాంగ్వేజ్లో హల్లెలూయా సాంగ్స్ అంటారు. ఈ హల్లెలూయా సాంగ్స్ అంటే స్తుతి కీర్తన, మన తెలుగులో వచ్చేసి హల్లెలూయా సాంగ్స్ స్తుతి కీర్తనలు. ఈ స్తుతి కీర్తనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పాడేవారు కానీ బైబిల్ పండితులు సెలవిస్తున్నారు. అందుట్లో మరి ముఖ్యంగా ఈ స్తుతి కీర్తనలు అనేవి యూదులు కూడా ఈనాటి కూడా వాళ్ళు ఆచరించేవారుగా ఉన్నారు. ఆ కీర్తనలు ఏమంటే మరి ముఖ్యంగా 113 నుంచి 118 వరకు. ఈ 113 నుంచి 118 వరకు కీర్తనలు 113, 114 వాళ్ళు పస్కా సమయము కాబట్టి అది ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 20:30లో అది పస్కా సమయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులు పాటలు పాడి ఒలీవ కొండకు వెళ్తూ వచ్చినారనమాట.
ఆ పస్కా సమయంలో కూడా ఈనాటికి కూడా యూదులు ఈ కీర్తన పాడుతూ ఉంటారనమాట. ఆ కీర్తనలో మొట్టమొదటిగా 113, 114 ఆ పస్కా మొదటి సమయంలో ఈ కీర్తనలు పాడతారు. దాని తర్వాత మిగతా 6 పాటలు పస్కా మధ్య నుంచి చివరి వరకు ఆ పండుగ టైంలో వాళ్ళు పాడేవారుగా ఉంటారు. ఆ పస్కా పండుగ ఒక్కటే కాదు, సుక్కోత్ పండుగ కూడా వాళ్ళు ఆచరించేవారుగా ఉంటారు. ఈ దినాల్లో సుక్కోత్ అనగా గుడారాల పండుగ అనమాట. ఈ గుడారాల పండుగ టైంలో కూడా వాళ్ళు కూడా ఈ కీర్తనలు పాడేవారుగా ఉంటారు అన్నమాట. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ పాటలు పాడి ఒలివ కొండలకు వెళ్ళారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ 113వ కీర్తన ఎంత స్పెషల్. ఈ 113వ కీర్తనలో మొత్తం 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాల్లో కూడా మనం ఆరాధనలో కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మనకు కొన్ని క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు కూడా ఈ 113వ కీర్తనలో ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా ఆరాధనలో క్వశ్చన్లు ఏమనగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక నిమిషం. ఎవరు దేవుణ్ణి ఆరాధించాలి? ఎవరు దేవుణ్ణి ఆరాధించాలి? ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంది. 1 by 1 మనం వివరించుకుంటూ ఉందాం. దాని తర్వాత ఎప్పుడు ప్రభువుని ఆరాధించాలి? ఫస్ట్ ఎవరు దేవుణ్ణి ఆరాధించాలి, ఎప్పుడు ప్రభువుని ఆరాధించాలి, ఎక్కడ ప్రభువుని ఆరాధించాలి, ఎలాగో ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి. మొత్తం 5 క్వశ్చన్లు. ఎవరు ప్రభువుని ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎలాగో ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి. ఈ ఆరాధనకు సంబంధించిన ఈ 5 క్వశ్చన్లు మనం కానీ ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఈ ఆరాధనకు సంబంధించిన ఆన్సర్లు కూడా ఈ 113వ కీర్తనలో మనం గమనించగలం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి ఎవరు ప్రభువుని ఆరాధించాలి. ఒకసారి మరలా 113వ కీర్తన ఒకసారి చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి. చాలు. మొట్టమొదటి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ క్లియర్గా అక్కడే ఉంది. ఎవరు ప్రభువుని ఆరాధించాలంటే యెహోవా సేవకులు ఆరాధించాలి. యెహోవా సేవకులు ఎవరు? యెహోవా సేవకులు ఎవరంటే ఎవరైతే దేవుని వాక్యమందు విశ్వసించి తన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచిన తర్వాత ఆ వాక్యమే ఫలముగా చెంది కొత్తగా జన్మిస్తే వారు యెహోవా సేవకులని లేఖన భాగం సెలవిస్తుంది. అంతేకాదు ఈ సేవకుల్లో కూడా పూర్తిగా దేవుని సేవించేవారు ఉన్నారు. కొంతమంది తన పని పాటలు చేసుకుంటూ తన ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవించేవారు. వీళ్ళందరూ యెహోవా సేవకులే. మన జీవితం మనం చూసుకుంటే కనుక ఒకప్పుడు పాపానికి దాసునిగా ఉన్నామని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ పాప జీవితం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఈ పాప జీవితంలో ఉన్నప్పుడు మనం ఒకప్పుడు దేవుడు ఆరాధించేవారం కాదు. ఈ పాప జీవితంలో ఉన్నప్పుడు మనం దేవుడు ఆరాధించేవారం కాదు. ఇప్పుడైతే దేవుని సేవకులం. మన దేవుని సేవకులం అన్నప్పుడు ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే లేఖన భాగాలు చూసుకుంటే ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు మనల్ని ఇప్పుడు నీతిగా దాసులుగా చేశారని లేఖన భాగాలు సెలవిస్తుంది. ఆ నీతి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నీతిగా ఉంటూ వచ్చినారు. ఆ నీతి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి నీతిగా ఉంటూ వచ్చినారు. ఒకసారి మనం లేఖన భాగాలు రిఫరెన్స్ చదువుకున్నట్లయితే ఒక్క నిమిషం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి ఎవరన్నా. రోమా 6:18. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. చాలు. ఒకప్పుడు మనం పాపంలో జీవితం, పాపమునికి దాసులుగా ఉన్నాము. అలాంటి జీవితం నుంచి పాపం నుంచి విమోచించారు. పాపం నుంచి విమోచించి నీతులుగా దాసులుగా చేయబడ్డాం. ఈ పాపం నుంచి ఎవరిని మనల్ని విమోచించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చిందించిన రక్తం ద్వారా, తన కార్చిన రక్తం ద్వారా మన పాపాల నుంచి విడిపించి ఇప్పుడు నీతిగా దాసులుగా ఉంటూ వచ్చినాం. ఈ నీతి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఈ నీతికి దాసులుగా చేయబడినాం. ఇప్పుడు ఎవరు దేవుని ఆరాధించేవారు? దేవుని సేవకులు. ఈ నీతికి దాసులుగా ఉన్నవారు దేవుని సేవకులు. కానీ మనం ఒక్కోసారి పాపాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన తర్వాత కూడా కొంతమంది మళ్ళా పాపానికి లోబడేవారుగా ఉన్నారు, మళ్ళా పాపానికి దాసులుగా ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడు అంగీకరించేవాడిగా ఉండడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనం కూడా ఒకవేళ తప్పిపోయినట్లయితే, మన వల్ల పాపానికి మరలా దాసులు అయినట్లయితే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. మన పాపాలను విడిచిపెట్టి దేవునికి దాసులుగా చేసుకొని నిన్ను నన్ను ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే తప్పిపోయినట్లయితే, ఎక్కడైతే పాపానికి దాసులుగా ఉన్నట్లయితే మరొకసారి మంచి తరుణం ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు అనుగ్రహించే అన్నాడు. పాపాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే మనం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఉన్నాం. ఈ ఆరాధన దేవుడు మనల్ని అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఈ మొట్టమొదటిగా వచ్చేసి ఎవరు ఆరాధించాలంటే దేవుని సేవకులు. దాని తర్వాత ఎప్పుడు ఆరాధించాలనే క్వశ్చన్కి 2వ వచనం ఒకసారి చదవండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. ఇది మొదలుకొని అంటే ఇది అంటే ఎవరైనా చెబుతారా? ఇది మొదలుకొని ఎల్లకాలము దేవుని నామం సన్నతింపబడును గాక అని ఉన్నది. ఇది అనగా రక్షణ దినము. ఇది అనేది మన రక్షణ ఎప్పుడైతే పొందుతామో, ఇది మొదలుకొని ఎల్లకాలం మీన్స్ ఎల్లకాలం అంటే ఎప్పుడు వరకు? ఈ భూమి మీద జీవించే వరకా? అంతేనా? కరెక్ట్. ఇది అంటే ఈ రక్షణ దినం నుంచి ఎల్లకాలం అంటే నువ్వు జీవించినంత వరకే కాదు. నువ్వు జీవించినంత వరకు ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. ప్రతిరోజున ఆరాధన చేస్తావు, ఆదివారం చేస్తావు, సోమవారం చేస్తావు, ఇంటికాడ అన్ని చోట్ల చేస్తావు ఆరాధన. దీంతోనే కాకుండా మనం చనిపోయిన తర్వాత కూడా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆరాధన ఉంటుంది. ఇక నీ ప్రార్థన ఆగిపోతుంది, నీ సాక్ష్య జీవితం, నీ బోధన మొత్తం ఆగిపోతాయి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా మన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు ఆరాధించేవారుగా ఉంటాం. ఇది మొదలుకొని, ఇది అంటే రక్షణ దినము. ఈ రక్షణ దినం మొదలుకొని మనము ఎల్లకాలము దేవుణ్ణి స్తుతించేవారుగా, సన్నతించేవారుగా, ఆరాధించేవారుగా ఉంటామని లేఖన భాగాలు సెలవిస్తుంది. ఇది మొదలుకొని ఎల్లకాలము దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. 2వ కొరింథీ 6:2. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అనేది చెప్పుచున్నాడు. కంటిన్యూ చదవండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో రక్షణ దినము. ఈ దినం మొదలుకొని ఎల్లకాలము దేవుని నామము స్తుతింపబడిన గనుక మన జీవితంలో మన రక్షణ దినం మొదలుకొని దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నాం. రక్షణ దినం మొదలుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారుగా ఉన్నాం. మన యాత్రా జీవితమే కాదు, మన చనిపోయిన తర్వాత కూడా దేవుణ్ణి నిత్యం ఆరాధించేవారుగా ఉన్నాము. కనుక దీనికి ఎప్పటి వరకు ఆరాధించాలంటే రక్షణ దినం మొదలుకొని ఎల్లకాలము దేవుడి నామము సన్నతించేవారుగా ఉన్నాం, స్తుతించేవారుగా ఉన్నాం. ఇది 2వ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు దేవుడిని ఆరాధించాలంటే దేవుని సేవకులు ఆరాధించాలి. దేవుని సేవకులు అంటే ఇది రక్షింపబడిన బిడ్డలే దేవుని సేవకులు. దేవుని సేవకులు అంటే రక్షింపబడిన బిడ్డలు. ఈ రక్షింపబడిన తర్వాత కూడా మనము ఇంకా ఆ స్థితిలోనే ఉన్నామో, మళ్ళీ పాపానికి దాసులుగా ఉన్నామో అనేది మనం ఒకసారి పరీక్షించుకొని, ఈ యొక్క మంచి అవకాశము మనం ఒకసారి మళ్ళీ పరీక్షించుకొని, మనము పడిపోయినట్లయితే దేవుని దగ్గర ఒప్పుకొని మళ్ళీ దేవుని బిడ్డలుగా, నీతికి దాసులుగా మనం జీవించి దేవుని ఆరాధించే వరకు గొప్ప అవకాశం ఇది ఒకసారి. అదేవిధంగా 2వదిగా ఎప్పుడు ఆరాధించాలంటే ఇది మొదలుకొని, రక్షణ దినం మొదలుకొని ఎల్లకాలము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం. ఇది 2వ క్వశ్చన్కి ఆన్సర్. మూడవ వచ్చేసి ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. మూడోది వచ్చేసి ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి దానికి 3వ వచనం ఒకసారి చదవండి.
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఏముంటుంది? వెలుగు ఉంటుంది. సూర్య ఉదయం మొదలుకొని సూర్యాస్తం వరకు వెలుగు ఉంటుంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అని దేవుని భాగం లేఖన భాగం సెలవిస్తూ వచ్చింది. ఈ వెలుగు అనేది, ఈ వెలుగులో ఉన్నట్లయితే, ఈ వెలుగులో మన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి వెలుగు అనేది ఉంటుంది. ఆ తండ్రి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నట్లయితే, ఆ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నట్లయితే మనం వెలుగుగా ఉండేవారుగా ఉన్నాం. ఈ వెలుగు జీవితంలో ఉన్నప్పుడే మనము ఆరాధించేవారుగా ఉంటాం. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు ఈ వెలుగులో ఉన్నప్పుడే మనము దేవుని ఆరాధించేవారుగా ఉంటాం. ఈ వెలుగులో ఒక వ్యక్తిని మనము ఉదాహరణకు తీసుకుందాము ఈ ఉదయకాల సమయంలో. అతను ఎవరో కాదు, యాకోబు జీవితము. యాకోబు జీవితంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు తన జీవితంలో ఎలాగ జీవించినాడు అనేది మనం ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. ఒక నిమిషం. ఆదికాండము 28వ అధ్యాయం 11వ వచనం ఒకసారి తీయండి. ఆదికాండం 28:11. ఒక చోట చేరి ప్రొద్దుగుకినందున, చాలు, ఒక చోట చేరి అక్కడ రాత్రి నిలిచినందున. 28వ అధ్యాయం 11వ వచనంలో యాకోబు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తన మామ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏమైంది? చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు యాకోబు చీకట్లోకి వెళ్ళిపోవటం వల్ల అక్కడి నుంచి ఆ చీకట్లోకి వెళ్ళిపోయిన సంవత్సరం 20 సంవత్సరాలు తన మామకు కొలువు చేయవలసి వచ్చింది. 20 సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది. ఈ 20 సంవత్సరాల్లో కూడా గమనించినట్లయితే మనము ఎక్కడ దేవుణ్ణి ఆరాధించేవాడుగా లేడు, ఎక్కడనే దేవుని మహిమపరిచేవాడుగా లేడు. కానీ దేవుని మహిమపరిచినప్పటికీ దేవుడు అనేక విధాలుగా అతన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అనేక సార్లు ఆశీర్వదించిన ఉన్నప్పటికీ అనేక సార్లు దేవుని యాకోబు జీవితంలో అయితే ఆరాధన జీవితం అనేది లేదు. అది ఆరాధన జీవితం లేకపోగా ప్రతిసారి కంప్లైంట్లు చేయటమే తన మాంకాడికి వెళ్ళి. యాకోబు జీవితంలో ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతూ వచ్చినాడో, ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి ఆ చీకట్లోకి వెళ్ళిపోతూ వచ్చినాడో, ఆ 20 సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది. 20 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మళ్ళా తన తండ్రి ఇంటికి వస్తాడనమాట యాకోబు. ఆ తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు సూర్యోదయము అని మనం లేఖన భాగాలను గమనించగలము. ఒకసారి ఆదికాండం 32:31 ఒకసారి చదవండి. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. చాలు, ఇక్కడ యాకోబు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతూ వచ్చినాడు. వెళ్ళిపోయి అక్కడ 20 సంవత్సరాలు కొలువు చేసినాడు. ఎక్కడ ఆరాధన జీవితం అనేది లేదు. ఇక్కడ తన మామ దగ్గర నుంచి మళ్ళా తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు పెనియేలు నుంచి సాగిపోయినప్పుడు వెలుగు కలుగుతూ అని మనం లేఖన భాగాలు సెలవిస్తూ వచ్చింది. మన జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతావో, ఎప్పుడైతే తండ్రి సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావో, నీ జీవితం చీకట్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఆరాధించేవాడుగా ఉండవు, ఆరాధన జీవితం కోల్పోతావు, నీ జీవితం కోల్పోతావు. ఎప్పుడైతే నువ్వు తండ్రి ఎంట్రీలో ఉంటావో నీ జీవితం వెలుగుగా ఉంటుంది. దేవుణ్ణి మహింపరిచేవాడుగా ఉంటావు, దేవుణ్ణి నిన్ను ఆరాధించేవాడుగా ఉంటావు. కనుక మన జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయం, నూతన సంవత్సరం మన జీవితం ఎలాగ ఉన్నది? మన తండ్రి ఇంట్లో మనం ఉన్నామా? వెలుగులో ఉన్నామా? లేదా చీకట్లో ఉన్నా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. అదేవిధంగా యాకోబు జీవితంలో ఎప్పుడైతే తన మామ ఇంటి దగ్గర నుంచి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చి ఉన్నాడో, తన వెలుగు జీవితాన్ని మరలా పొందుకునేవాడుగా ఉన్నాడు, తండ్రిని మహింపరిచేవాడుగా ఉన్నాడు, ఆరాధించేవాడుగా ఉన్నాడు. కనుక మూడవదిగా వచ్చేసి యాకోబు ఫస్ట్ మనము ఎవరు ఆరాధించాలని చూస్తూ వచ్చినాం, ఎప్పుడు ఆరాధనలు చూస్తూ వచ్చినాం, ఎక్కడ అంటే తండ్రి ఎంట్రలో ఉన్నట్లయితే మనము నిత్యం వెలుగుగా ఉండేవారుగా ఉన్నాం. ఆ తండ్రి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నట్లయితే మనం వెలుగుగా ఉండేవారుగా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు చీకటికి పాపానికి నీ జీవితంలో చోటు ఇచ్చినట్లయితే నువ్వు ఆ చీకటిలోకి వెళ్ళిపోయేవాడిగా ఉంటూ వచ్చినావు. నాలుగవదిగా వచ్చేసి
ఎలాగూ ప్రభువుని ఆరాధించాలి, ఎలాగూ ప్రభువుని ఆరాధించాలి. 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా అన్నజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమైన ఆశీర్వాదం మన దేవుడు, మన దేవుడైన యెహోవాను పోలినవాడే అవ్వడు. చాలు. ఇక్కడ చూస్తే ఎలాగూ ప్రభువుని ఆరాధించాలి అనే మన లేఖన భాగాలు క్వశ్చన్ కానీ మనం వేసుకున్నట్లయితే ఆరాధన జీవితంలో మన దేవుని గొప్పతనం గురించి మనం ముఖ్యంగా ఆరాధించాలి. దేవుని గొప్పతనం చేసుకొని మనం ఆరాధించాలి. అంతేకాదు, మన దేవుని ఆరాధించేటప్పుడు మన గొప్పతనం కానీ మన గొప్పతనం చూపించకూడదు. మన గొప్పతనమే కాదు, మనుషుల గొప్పతనం ఏదో ఒక్కటి చూపించకూడదు. ఆరాధించేటప్పుడు ఓన్లీ దేవుని గొప్పతనమే, నీ జీవితంలో చేసిన దేవుని గొప్పతనం గురించే తప్ప వేరే దైవ దాసుని కానీ ఏ పర్సన్ వల్ల కానీ ఏ ఒక్కటి దేవుడికి మహిమ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం దేవుని యొక్క గొప్పతనం గురించే నువ్వు ఆరాధించాలి. దేవుడు నీ పట్ల చేసిన మేలులు, దేవుడు నీ పట్ల చేసిన కార్యాల గురించే ఆరాధించాలి. అలాగా ఆరాధిస్తేనే దేవుడు నీ ఆరాధన అంగీకరించేవాడుగా ఉన్నాడు. అలాగా ఆరాధిస్తే దేవుడు నీ ఆరాధన అంగీకరించి దేవుడిని నువ్వు మహింపరిచేవాడుగా ఉన్నావు. దేవుని యొక్క గొప్పతనం గురించి ఆరాధించాలి. వేరే పర్సన్ని, వేరే మనుషులకి ఈ గొప్పతనం, ఈ ఆరాధన అనేది ఇవ్వకూడదు. ఆరాధన తీసుకురాకూడదు. ఫస్ట్ ఇలాగనే కొంతమంది దేవుణ్ణి గొప్పతనం గురించి ఆరాధించేవారుగా ఉన్నారు. వారిని కూడా ఒకసారి ఇలాగే ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం మనం. మరి ముఖ్యంగా చూస్తే 1 సమూయేలు 2వ అధ్యాయం ఒకసారి చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయం. అక్కడ హన్నా దేవుణ్ణి ఆరాధిస్తుంది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అసేపదు. చాలు. ఇక్కడ హన్నా ఆరాధిస్తుంది. ఏమని ఆరాధిస్తుంది? తన విరోధుల పైన తనకి చేసినందుకు, తనకి ఇచ్చిన గొప్ప రక్షణ, తన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి హన్నా దేవుణ్ణి మహింపరుస్తుంది. ఇక్కడ దేవుణ్ణి మహింపరుస్తున్నప్పుడు వేరే పర్సన్ కానీ ఎవరిని మహింపరచట్లేదు. అలాగా ఆరాధించాలి. మన జీవితంలో కూడా దేవుని మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అన్న ఒక్కతే కాదు, ఇంకొకరు కూడా మనం చూసుకుందాము. మోషే కూడా దేవుణ్ణి ఆరాధించినట్లు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం ఒకసారి తీయండి. మోషే కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయము. అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవా గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగిలి అతిశయించి జయించెను, గుర్రము దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను, యెహోవాయే నా బలము, నా గానము, నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. చాలు. ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే మోషే కూడా దేవుడిని ఆరాధించేవాడుగా ఉన్నాడు. ఎలాగ ఆరాధించేవాడుగా ఉన్నాడు? దేవుడు చేసిన గొప్ప కార్యములు, దేవుడు చేసిన గొప్ప కార్యం, ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి అతను దేవుడిని ఆరాధించేవాడుగా ఉన్నాడు. ఇందాక అన్న అయితే ఎలాగ ఆరాధిస్తూ వచ్చింది, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి అన్న ఎలాగైతే ఆరాధిస్తూ వచ్చిందో, ఇక్కడ కూడా మోషే కూడా దేవుని చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆరాధిస్తూ వచ్చినాడు. అదేవిధంగా దావీదు మహారాజు కూడా దేవుని కూడా ఆరాధిస్తూ వచ్చినాడు. కీర్తనలు 18వ అధ్యాయం ఒకసారి చదవండి. కీర్తనలు 18. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము,
నా ఉన్నత దుర్గము, నా దేవుడు. చాలు. ఇక్కడ కూడా దావీదు కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. యెహోవా నా బలమా, నా శైలము, కోట, నా రక్షణ శృంగమని దేవుణ్ణి దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు జీవితం చూసుకుంటే కనుక ఎంతో అనేకమైన కఠినమైన పరిస్థితులు, తన కుమారుడే తన పైన తిరుగుబాటు చేశాడు. దావీదు ఎన్నిసార్లు తనకి మంచి చేసినప్పటికీ సౌలు అతని మీద కూడా తిరుగుబాటు చేసేవాడు ఉన్నాడు. సౌలు ఒక్కడు తన కుమారుడే కాదు, ఆ పక్కనున్న రాజ్యాలపైన ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు వాళ్ళపైన యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ కఠినమైన పరిస్థితులన్నింటిలో నుంచి దావీదుని విజయంకు జయించేవాడుగా దేవుడు ఉన్నాడు. ఈ పరిస్థితులన్నింటిని బట్టి దావీదు కూడా దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నాడు. యెహోవా నా బలమా, నా శైలము, నా కోట, ఇలాగా దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన పట్ల చేసిన దేవుని గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, రక్షణను బట్టి మరి ముఖ్యంగా దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉన్నాం. ఈ రక్షణ బట్టి మన దేవుడు ఆరాధించే ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే లాస్ట్గా వచ్చేసి ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పటి వరకు 4 చూసుకున్నాము. ఎవరు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎలాగో ఆరాధించాలి అని. లాస్ట్గా వచ్చేసి ఎందుకు ఆరాధించాలి, మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనేదిగా చూసుకుంటే 6వ వచనం నుంచి చివరి వచనం వరకు చదవండి. 113. ఆయన భూమి ఆకాశం వంగి చూడని అనుగ్రహించుచున్నాడు, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెండకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సొంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం తల్లిగాను చేయును యెహోవాని స్తుతించుడి. మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, ఎందుకు ఆరాధించాలని ప్రశ్నించుకున్నట్లయితే, ఈ 113 6 నుంచి చివరి వరకు ఒకసారి చదివితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా ఆయన తను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఆయన తను తగ్గించుకుంటూ వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున కోట్ల దూతల చేత నిత్యము ఆరాధించబడే దేవుడు, నిత్యము సంతోషించబడే దేవుడు. అలాంటి పరిస్థితుల నుంచి వద్దనుకొని తను తగ్గించుకొని రిక్తుడిగా ఒక మానవునిగా ఈ భూ ప్రపంచానికి జన్మించడమే కాదు, అనేక నిందలు అవమానాలు భరించడమే కాదు, ఆ కలవరి శిలువలో గొప్ప మరణాన్ని, క్రయదానాన్ని బలిగా మన కొరకు అర్పించినాడు. ఆయన రక్తము, ప్రతి ఒక్క రక్తం మన పాపాన్ని కడిగేవారుగా ఉన్నది. అంత గొప్ప స్థితిలో ఉండి మన కొరకు తను తగ్గించుకొని ఎంతో గొప్ప దేవుడయ్యండి, మహింపరచబడిన దేవుడయ్యండి, ఒక మానవుని స్వరూపంగా తగ్గించుకొని తను తగ్గించుకోవటం వల్ల మన చేసిన గొప్ప క్రయదనం వల్ల మనం తప్పకుండా దేవుని ఆరాధించాలి. అంతేకాదు, ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టిన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే, ఇప్పుడు చదివిన విధంగా తను తగ్గించుకొని రిక్తునిగా, దాసునిగా ఈ లోకానికి జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకు? మనల్ని రక్షించడం కొరకాయ, మనల్ని కాపాడటం కొరకాయ. అంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 ఒకసారి చదవండి. 2 కొరింథీ 8:9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఎరుగుదురు కదా,
ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల మళ్ళీ ఒకసారి చదవండి. తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుడు, గొప్ప దేవుడు, సకల ప్రాణులకు గొప్ప ఐశ్వర్యవంతుడు అయి ఉండి ఆయన మన కొరకై ఒక దారిద్రుడిగా, మన కొరకై ఒక దీన స్థితిలోకి ఆయన జన్మిస్తూ వచ్చినాడు. ఆ స్థితిని ఆయన అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడం కొరకై, పేదలను, దరిద్రులను, వీళ్ళందరినీ పెంటకుప్ప పైన ఉండే వాళ్ళందరినీ లేవనెత్తటి కొరకై. మన జీవితం కూడా ఒకప్పుడు చూసుకుంటే ఎలాంటి జీవితం, ఎంతో దీనమైన స్థితిలో, ఎంతో పెంటకుప్పమైన కింద పడిపోయిన వారి స్థితిలో ఉండేవారు ఉన్నాం. ఈ పాపంలో పతనమైన స్థితిలో వారు ఉన్నాం. ఈ స్థితి నుంచి మనల్ని లేవనెత్తటకై, ఈ స్థితి నుంచి తండ్రి కుడి పార్శ్వన మనల్ని కూర్చొని పెట్టటకై ఆయన కుడి పార్శ్వను వదులుకొని ఒక దరిద్రునిగా, ఒక దీనుడిగా, ఒక రిక్తుడిగా ఈ లోకానికి జన్మిస్తూ వచ్చినాడు. కేవలం నిన్ను నన్ను రక్షించడం కొరకై, కేవలం నిన్ను నన్ను రక్షించి ఆ పరలోకంలో తండ్రి పక్కన కుడి పార్శ్వన కూర్చొని పెట్టడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ క్రయదానాన్ని చెల్లించవలసి వచ్చింది. కనుక మనం కూడా ఎందుకు ఆరాధించాలంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, తను తగ్గించుకున్న రీతిని బట్టి, తను చేసిన క్రయదానాన్ని బట్టి మనం తప్పకుండా దేవుడిని ఆరాధించాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఎవరైనా ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు రక్షణ పొంది మరలా చీకటి స్థితిలోకి వెళ్ళిపోతే, రక్షణ పొందకపోతే ఇది గొప్ప అవకాశము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై తను తగ్గించుకొని రిక్తుడిగా ఈ భూపానికి జన్మిస్తూ వచ్చినాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడం కొరకై. కనుక మనం తప్పకుండా ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు చేసిన ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప క్రయదానం, ఇంత గొప్ప తనతో తగ్గించుకున్న విధానాన్ని బట్టి మనం తప్పకుండా ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలంటే ఈ చేసిన కార్యాన్ని బట్టి మనం తప్పకుండా దేవుడిని ఆరాధించే వారిగా ఉండాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్లకి మనము ఆరాధనలో చూసుకున్న, వాటికి ఆన్సర్లు కూడా చూసుకున్నాం. ఎవరు ఆరాధించాలంటే దేవుని సేవకులు, రక్షించబడిన ప్రియ బిడ్డలు, నీతిని దాసునిగా ఉన్న బిడ్డలు, దేవుని నీతిని ఎరిగిన బిడ్డలు దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడు ఆరాధించాలంటే ఇది మొదలుకొని, రక్షణ దినం మొదలుకొని ఎల్లకాలము దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఎక్కడ ఆరాధించాలంటే మన తండ్రి ఇంట్లో, దేవుని సన్నిధిలో, తండ్రి ఇంట కలిగి ఉన్నప్పుడే, మనం వెలుగులో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం. నువ్వు చీకట్లో ఉండి పరలోకమందున్న నా తండ్రి అని అంటే దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. నువ్వు చీకట్లో ఉండి ఇక్కడికి వచ్చి, మందిరానికి వచ్చి పరలోకమందున్న నా తండ్రి, నా ఆరాధన మీరు అంగీకరించండి గొప్ప గొప్ప పదాలు చెబితే దేవుడు మిమ్మల్ని అసలు నువ్వెవరో నాకు తెలియదు కూడా అని అంటాడు. నువ్వు చీకట్లో ఉండి ఎలాగ ఆరాధిస్తావు? చీకట్లో ఉండి దేవుడు మిమ్మల్ని అసలు మీ ఆరాధన అంగీకరిస్తారనుకుంటారా? కనుక మీరు వెలుగులో ఉండి దేవుడిని ఆరాధించినట్లయితే దేవుడు తప్పకుండా మీ ఆరాధన అంగీకరించేవాడుగా ఉంటాడు. అదేవిధంగా ఎలాగో ఆరాధించాలంటే దేవుడిని చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆరాధించాలి. దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను బట్టి ఆరాధించాలి. దేవుడు నీ పట్ల చేసిన నీ రక్షణ కార్యం, ఆయన చేసిన ఏదైతే మేలు చేశాడో, ఎంతైతే గొప్ప కార్యం చేశాడో నీ పట్ల, నీ జీవితంలో, ఆ కార్యాలను తెలుసుకొని ఆత్మతో సత్యంతో, సత్యం అంటే నిజంగా నీ పట్ల నీ జీవితంలో చేసిన కార్యాలు నిజమై ఉంటేనే నువ్వు ఆరాధించాలి. ఏదో లేఖన భాగాలు చెప్పారు దాన్ని అనుకూలంగా చెప్తూ అవి గుర్తుపెట్టుకొని ఆరాధించడం కాదు. నీ పట్ల దేవుడు ఏదైతే కార్యాలు చేసి ఉన్నాడో, నీ పట్ల దేవుడు ఏదైతే గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో అవి ఆత్మతో, నీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చివరగా ఎందుకు ఆరాధించాలంటే దేవుడు తను తగ్గించుకొని ఆ పరలోకం విడిచి భూమి ప్రపంచానికి వచ్చి మన కొరకై తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు, ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఎంత గొప్ప త్యాగం చేసుకుని వస్తూ వచ్చినాడు. మనం తప్పకుండా ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ ఈ లేఖన భాగంలో మనం పరీక్షించుకొని ఒకసారి తప్పిపోయినట్లయితే దేవుడి దగ్గర క్షమాపణ పొంది ఆత్మతో సత్యంతో దేవుడు మనల్ని ఆరాధించలాగిన సహాయం చేయనుగాక. దేవుడు ఇలాగ దీవించును. సమయంలో మనము ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్తాము. పాట పాడే సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి. శాంసన్ అన్న, దాసు రండి.
హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రక్షణ భాగ్యము కలగదు వారిని నమ్ముకొనకండి. రక్షణ భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. వారి ప్రాణము నశించును, వారు మట్టిలో గలసెదరు. వారి ప్రాణము నశించును, వారు మట్టిలో గలసెదరు. వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమును. వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో. ఎవడి యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు. ఎవడి యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను
స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. దేవాతండి నాయన మొదటి ప్రభు దినాన మా ప్రభా సంఘంలో సమాజంలో ఎలుగెత్తి ఆరాధించడు కొరకై నా కంఠంలో మీరు ఉంచిన ఊపిరి కొరకై స్తోత్రాలు. ఎంతోమంది దినం చూడలేక గతించిపోయినప్పటికీ ప్రభా నేటికి సజీరాలుగా ఉన్నానంటే కేవలం నీ కృప, నీ దయ, నీ మంచితనమైనందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి, నిన్ను ఆరాధించడు కొరకే నా ముందుకు తీసుకొచ్చిన అనేకమైన మాటల కొరకే స్తోత్రాలు. 113 దావీదు కీర్తనలో ప్రభా యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా మీరందరూ యెహోవాను స్తుతించుడు అన్న మాట కొరకే స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ప్రభా నీ నామం స్తుతి నొందదగినదిగా ఉన్నందు కొరకే స్తోత్రాలు. దేవా నాయన మీతో సముడైన వాడు లేడు, దేవా నిన్ను పోలిన వాడు లేడు, దేవా సమానుడైన దేవుడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దేవా నీ వంటి వాడు దేవా పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి కింద నీళ్ళ అందు కానీ ఎవరునూ లేరు ప్రభా. ఎంత గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, కెరూపులు శరాపులు దూతల చేత ఆరాధింపబడుతున్న దేవుడు, మహామహిమలో నివసించే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఎరిగి ఆరాధించే యోగ్యత భాగ్యం అయోగ్యురాలనైనా నాకు కూడా మీరు అనుగ్రహించినందుకొరకై తల వంచి సాగిలపడుతున్నాను. దయగలిగిన తండ్రి, యెహోవా సేవకులారైన స్తుతించడన్నారు. దేవా ఒకప్పుడు నేను నీ సేవకురాలను కాదయ్యా నాయన, శత్రువుకి దాసురాలుగా నాయన, దుష్టునికి దేవా పాపానికి దాసురాలుగా దేవా మరణానికి పాత్రాలుగా, మీకు దూరస్తురాలుగా దేవా శాపగ్రస్తురాలుగా, మరణానికి పాత్రాలుగా నాయన, మీకు శత్రువునై భక్తిహీనరాలనై బలహీనరాలనై మీకు దూరస్తురాలనై ప్రభా మిమ్మల్ని ఎరగని దానిగా మిమ్మల్ని మీ యొక్క ఘనమైన నామాన్ని